ఇజ్రాయెల్ పాలెస్తీన్ యుద్ధాల గురించి రోజు మనం న్యూస్లో వింటున్నాం. ఈరోజు వీటి బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాం. అసలు ఇజ్రాయెల్ చరిత్ర గురించి మనకు ఉన్న ముఖ్యమైన సోర్స్ హిబ్రూ బైబిల్. ఇజ్రాయెల్ అనేది ఎక్కువగా జ్యూస్ నివసించే ఒక ప్రాంతం. అబ్రహం అనే మతస్థాపకుడు ఆరంభించిన మతమే ఈ జూడాయిజం. దీనిని పాటించే వాళ్ళనే మనం జ్యూస్ అని పిలుస్తాం. అరౌండ్ 10th సెంచురీ బీసీలో డేవిడ్ అనే ఒక రాజు ఈ రీజియన్ని పరిపాలించేవాడు. అతని తరువాత అతని కొడుకైన సోలమన్కి ఆ అదృష్టం దక్కింది. ఈ సోలమన్ అనే రాజు 9th సెంచురీ బీసీలో జెరూసలేంలో మొదటి టెంపుల్ని నిర్మించాడు. కానీ క్రమంగా ఈ ప్రాంతాన్ని 2 భాగాలుగా విడిపోయింది. నార్త్లో ఉన్న ప్రాంతాన్ని ఇజ్రాయెల్గా మరియు సౌత్లో ఉన్న దానిని జూడాగా విభజించారు. అరౌండ్ 7th సెంచురీ బీసీలో అసైరియన్స్ అనే తెగవారు ఇజ్రాయెల్ ప్రాంతాన్ని ఆక్రమించి నాశనం చేశారు. ఇదే కాకుండా 6th సెంచురీ బీసీలో బెబిలోనియన్ రాజులు జెరూసలేంని ఆక్రమించి జూడాని సొంతం చేసుకున్నారు. అక్కడ నిర్మించిన మొదటి టెంపుల్ని కూడా నాశనం చేసి జ్యూస్ని తరిమేశారు. తరువాత 5th సెంచురీ బీసీలో సైరస్ అనే ఒక ఇరానియన్ రాజు బెబిలోనియన్స్ని ఓడించి జ్యూస్ని మళ్ళీ జూడాకి రప్పించారు. అప్పుడు జ్యూస్ అక్కడ తమ సెకండ్ టెంపుల్ని నిర్మించుకున్నారు. కానీ తరువాత జరిగిన ఫస్ట్ రోమన్ జూవిష్ వార్లో ఈ సెకండ్ టెంపుల్ కూడా నాశనమైంది. అక్కడ పరిపాలించే రోమన్ రాజు అక్కడున్న జ్యూస్ని తరిమేసి ఆ ప్రాంతానికి సిరియా పాలెస్టీనా అని పేరు పెట్టాడు. ఆ తరువాత చాలా సెంచురీస్ వరకు ఈ ప్రాంతాన్ని పర్షియన్స్, రోమన్స్, గ్రీక్స్, అరబ్స్, క్రుసేడర్స్, ఈజిప్టియన్స్ అండ్ ఓటమన్స్ పరిపాలించారు. సో ఇదంతా ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. మనం మోడర్న్ హిస్టరీ చూసుకుంటే 1517 నుండి 1917 వరకు ఓటమన్స్ ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. 19th సెంచురీకి ఈ ప్రాంతంలో 87% ముస్లిమ్స్, 10% క్రిస్టియన్స్ అండ్ 3% జ్యూస్ ఉండేవారు. ఆ సమయంలో వాళ్ళ మధ్య ఎటువంటి ఘర్షణ లేదు. కానీ ఎప్పుడైతే బ్రిటన్ ఎంటర్ అయిందో సమస్యలు మొదలయ్యాయి. అది ఎలా అంటే 1917 వరకు ఓటమన్స్ ఈ ప్రాంతాన్ని పరిపాలించారు అని మనం చెప్పుకున్నాం కదా. 1915లో బ్రిటన్ ఓటమన్కి వ్యతిరేకంగా యుద్ధంలో సహకరిస్తే పాలెస్తీన్ మొత్తం మక్కా రాజు అయిన షరీఫ్ హుస్సేన్కి ఇస్తామని ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అతనికి తెలియకుండా 1916లో ఓటమన్ మీద యుద్ధం గెలిస్తే ఆ ప్రాంతాన్ని బ్రిటన్ ఫ్రెంచ్తో కలిసి పాలిస్తానని ఫ్రాన్స్తో కూడా ఒప్పందం చేసుకుంది. ఇదే కాకుండా బ్రిటన్ అమెరికాలోని జ్యూస్ సపోర్ట్ కోసం ఓటమన్ని ఓడించాక ఆ ప్రాంతాన్ని జ్యూస్కి ఇస్తాము అని ఒప్పందం పెట్టుకుంది. దీనినే మనం బాల్ఫోర్ డిక్లరేషన్ అంటాము. ఇలా ఒకరికి తెలియకుండా వేరొకరితో బ్రిటన్ పెట్టుకున్న ఈ ఒప్పందాలే ఈరోజు యుద్ధ వాతావరణానికి కారణం. ఇంత చేశాక ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత పాలెస్తీన్ ప్రజలు వాళ్ళని వాళ్ళు పరిపాలించుకోవటానికి సిద్ధంగా లేరు అని పరిపాలన బాధ్యత బ్రిటన్ తీసుకుంది. సో 1920s నుండి 1930s టైంలో యూరప్ వ్యాప్తంగా ఉన్న చాలామంది జ్యూస్ తిరిగి పాలెస్తీన్ ప్రాంతానికి రావటం జరిగింది. కానీ వరల్డ్ వార్ 2 తర్వాత పరిస్థితి చేదాటంతో బ్రిటన్ తన పరిపాలన బాధ్యతని యుఎన్కి అప్పగించి సైలెంట్గా పక్కకు తప్పుకుంది. కానీ అప్పటికే జ్యూస్ సంఖ్య అధికంగా ఉండటంతో 1947లో యుఎన్ ఆ ప్రాంతాన్ని విభజించి 57% జ్యూస్కి మరియు 43% అరబ్స్కి అండ్ జెరూసలేంని ఇంటర్నేషనల్ కంట్రోల్కి కేటాయించింది. ఈ నిర్ణయం అరబ్స్ని అసహనానికి గురిచేసింది. ఈ అసహనమే 1948 ఫస్ట్ ఇజ్రాయెల్ అరబ్ యుద్ధానికి దారితీసింది. ఇందులో అరబ్ స్టేట్స్ అయిన ఈజిప్ట్, జోర్డాన్, సిరియా ఇజ్రాయెల్ మీద అటాక్ చేశాయి. దీని తర్వాత 1949లో అరబ్స్కి ఇజ్రాయెల్కి మధ్య ఆర్మిస్టిస్ జరిగింది. ఆర్మిస్టిస్ అంటే యుద్ధ సంధి అని అర్థం. ఈ సంధిలో భాగంగానే గాజా ఈజిప్టియన్ మిలిటరీ రూల్ కిందకి వచ్చింది. అండ్ ఈ టైంలోనే 1964లో సపరేట్ పాలెస్తీన్ స్టేట్ కోసం పోరాడటానికి పాలెస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO అనే ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. దిస్ ఈజ్ లెడ్ బై యాసర్ అరాఫత్. కానీ ఈ మధ్యలో అంటే 1967లో ఇజ్రాయెల్కి ఈజిప్ట్కి మధ్య ఒక 6-day వార్ జరిగింది. ఈ వార్లో ఇజ్రాయెల్ గాజా, వెస్ట్ బ్యాంక్ ఇంకా ఈస్ట్ జెరూసలేంని ఈజిప్ట్ నుండి స్వాధీనం చేసుకుంది. ఇంత జరుగుతున్న PLO అంటే పాలెస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఏం చర్యలు తీసుకోపోవటంతో యుద్ధం చేసి ఇజ్రాయెల్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలి అని ఉద్దేశంతో హమాస్ అనే ఒక ఈజిప్ట్ ముస్లిం బ్రదర్హుడ్ బేస్డ్ ఆర్గనైజేషన్
1987లో ఏర్పడింది. వీళ్ళ పోరాటం పేరే ఇంతిఫాదా. అంటే వీళ్ళ లక్ష్యం పాలెస్తీన్ ఇండిపెండెంట్ స్టేట్ కావాలి అని. దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ లెడ్ బై అహ్మద్ యాసిన్. ఇది అంతా జరుగుతున్న సమయంలో 1993లో ఇజ్రాయెల్ పిఎల్ఓ మధ్య ఒక శాంతి ఒప్పందం జరిగింది. అదే ఆస్లో అకార్డ్. ఇందులో భాగంగానే పాలెస్టీనియన్ అథారిటీకి వెస్ట్ బ్యాంక్ ఇంకా గాజా స్ట్రిప్ యొక్క లిమిటెడ్ సెల్ఫ్ రూల్ వచ్చింది. ఇది ఒక చిన్నపాటి 2 స్టేట్ సొల్యూషన్ అగ్రిమెంట్ అని చెప్పొచ్చు. కానీ ఈ ఒప్పందం హమాస్కి నచ్చలేదు. సో ఇంకా అగ్రెసివ్గా హమాస్ అనే సంస్థ ఇండిపెండెంట్ పాలెస్టీన్ కోసం పోరాటం చేసింది. దీన్నే మనం సెకండ్ ఇంతిఫాదా అని కూడా అంటాము. దాని రిజల్ట్గానే 2005లో ఇజ్రాయెల్ గాజా నుండి బయటకు వచ్చేసింది. దీనితో 2007 పాలెస్తీన్ పార్లమెంటరీ ఎలక్షన్స్లో హమాస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రావటంతోనే మళ్ళీ యుద్ధాలు మొదలుపెట్టింది. అలా ఎన్నో అటాక్స్ జరిగాయి. అండ్ రీసెంట్గా 2023లో హమాస్ గాజా స్ట్రిప్ నుండి అకస్మాత్తుగా ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఇందులో ఎందరో అమాయకులు మరణించారు. దీనికి ప్రతీకారంగానే ఇజ్రాయెల్ ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్ అని ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో భాగంగానే గాజా స్ట్రిప్లో ఉన్న హమాస్ మిలిటెంట్స్ పైన దాడులు చేసింది. అండ్ అలా దాడి చేయడంతో హెజ్బొలా అనే సెపరేటిస్ట్ ఆర్గనైజేషన్ ఇజ్రాయెల్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. హెజ్బొలా కూడా లెబనాన్కి చెందిన అరబ్స్ని సపోర్ట్ చేసే ఒక సెపరేటిస్ట్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ ఫండెడ్ బై ఇరాన్. హెజ్బొలానే కాదు, హౌతీస్ ఆఫ్ యెమెన్, హమాస్ ఆఫ్ గాజా అండ్ హెజ్బొలా ఆఫ్ లెబనాన్, ఆల్ దీస్ ఆర్గనైజేషన్స్ ఆర్ సపోర్టెడ్ బై ఇరాన్. సో హెజ్బొలా ఇజ్రాయెల్ మీద ఎయిర్ స్ట్రైక్స్ దాడి చేయడంతో ఈరోజు ఇజ్రాయెల్ రిటాలియేట్ అవుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇజ్రాయెల్ పాలెస్తీన్ ఇష్యూ. For more such informative videos, please like, share and subscribe to our channel. Thank you. All the best.